హలో అండి. ఇది వచ్చేసి సంక్రాంతి వీడియో అండి. సంక్రాంతి 3 రోజులు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. భోగి నాడు ఉదయాన్నే భోగి మంటలు వేసుకుని, ఆ మంటల్లో వేడి నీళ్లు పెట్టుకుని స్నానం చేసే పద్ధతి ఒకటైతే, ఇంకొకటి సాయంకాలం చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోసుకుంటాము. ధనుర్మాసం నెల ప్రారంభమైన దగ్గర నుంచి రోజు కూడా గొబ్బెమ్మలు పెట్టి, భోగి రోజున కానీ, ముందు రోజున కానీ సంధి గొబ్బెమ్మలు అనేది పెడతామండి. అయితే ఈ సంధి గొబ్బెమ్మలు సాయంకాలం పూట పెట్టి 5 గొబ్బెమ్మలకి మనం గౌరీదేవి లాగానే పూజ చేస్తాము. అయితే ఇక్కడ మా యోగి చేత మేము భోగి రోజున పెట్టించామండి. ఇది వచ్చేసి భోగి రోజున గనక సంధి గొబ్బెమ్మలు పెట్టుకుంటే సంక్రాంతి నాడు గొబ్బెమ్మలు పెట్టి వదిలేస్తామండి. వీటిని తొక్కుడు గొబ్బెమ్మలు అంటారు. ఇంకా ఆ రోజంతా అలానే ముగ్గులో పెట్టేసి ఉంచేస్తాము. దాన్ని మధ్యాహ్నం తీసి కొట్టము. ఇంక ఇక్కడ మా యోగి అయితే చక్కగా అందరితో కలిసి గొబ్బెమ్మలకి పూజ చేసి వాటిని ముగ్గులో పెట్టి ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా చేసుకున్నాము. ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నారయ్యకు. మా యోగి అయితే ఫస్ట్‌లో తిరగమంటే తిరగలేదండి. అందరు కాళ్ళలో తిరిగింది. కొంచెం సేపు అయిన తర్వాత తనంతట తానే తిరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము గొబ్బెమ్మల పాటలుంటాయి. అవన్నీ పాడుకుంటూ చక్కగా గొబ్బెమ్మల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారండి. చిన్నపిల్లలు, పెళ్లి కాని ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా గొబ్బెమ్మల చుట్టూ తిరిగి పాట పాడుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. గొబ్బెమ్మలైతే కింద సెల్లార్లో పెట్టుకున్నాము. అలాగే ఇంకా ఇంట్లో వచ్చేసి బొమ్మల కొలువులాగా కూడా ఉన్న బొమ్మలతో పెట్టుకున్నానండి. ఈ బొమ్మలన్నీ కూడా నా చిన్నప్పుడు బొమ్మలు కింద సంవత్సరం పెట్టినవే. మళ్ళీ నూజివీడ్ నుంచి వైజాగ్ అయితే తీసుకొచ్చాను. కార్లో వచ్చాం కదా అని చెప్పి ఈ బొమ్మలు కూడా తీసుకొచ్చుకున్నానండి. కొన్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మలు అన్నీ కూడా కలిపి చక్కగా బొమ్మల కొలువులాగా అయితే పెట్టుకున్నాము. చూశారు కదండి మా ఇంటి బొమ్మల కొలువు. మీకు ఎలా అనిపించింది? వీటన్నిటితో పాటు సాయంకాలం యోగికి భోగిపళ్ళు కూడా పోసాము. దానికి రేగిపళ్ళు, కాయిన్స్, చాక్లెట్స్, చెరుకు ముక్కలు, అలాగే పువ్వులు, అక్షింతలతో
భోగి పళ్ళు పోయడానికైతే అన్నీ కలుపుకున్నామండి. అయితే మా యోగి ఏమో ఇంకా లోపల ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. దాన్ని తర్వాత రెడీ చేద్దామని చెప్పి ముందు మేము ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. అలాగే ముత్తైదువులు ఇవ్వడానికి ఆకు, వక్క, తాంబూలం కూడా పెట్టుకున్నామండి. ఇంకా మా సతీష్ గారు ఏంటి చూడండి, పువ్వులు తుంపమంటే చక్కగా కూర్చుని కూతురు కోసం కదా ఇలాగే చేస్తారేమో, ఇంకా ఇంట్లో ఏ పని చెప్పినా అయితే నేను చేయను అనేసారు. ఇంకా పువ్వులు తుంపేసి అందులో కలపాలి భోగిపళ్ళు పోయడానికి అంటే మాత్రం నీట్గా తుంపేశారండి. అట్లాగే ఇక్కడ మేము ఏమేమి పిల్లలకి వచ్చిన వాళ్ళకైతే చాక్లెట్స్ ఇచ్చాము, అలాగే బిస్కెట్ ప్యాకెట్, ఫ్రూట్స్ కూడా పెట్టి ఇచ్చామండి తాంబూలానికి. ఇంకా మా యోగి అయితే ఫుల్ బిజీగా ఉందండి. ఇదిగో చూసారా ఎంత బిజీగా ఉందంటే ఇక ఫోన్ ఎవరైనా తీసేసుకుంటారేమో అని దాచేసుకుని మరీ చూసే అంత బిజీగా ఉంది. ఫస్ట్ అయితే నేను సతీష్ గారు పోసామండి. తర్వాత అత్తమ్మ వాళ్ళు, అలాగే తర్వాత కామేషి, ఇంకా వచ్చిన ముత్తైదులందరూ కూడా పోసారు భోగిపళ్ళు యోగికి. యోగి అయితే పడుతున్న చాక్లెట్లు అవి తీసుకుంటుంది. మొత్తం అంతా కూడా తన ఒళ్ళో పడినవి తీసేసుకుని కింద పడినవి అయితే వేరే పిల్లలు తీసుకోవాలి కదా, అట్లానే తీసుకున్నారు. प्रतिष्ठति।
ఇంకా పేరెంటానికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు అవి ఇప్పించేసాము. అలాగే పిల్లలకైతే బిస్కెట్, చాక్లెట్, ఒక ఫ్రూట్ చప్పున ఇప్పించామండి. పుట్టి శివుడికి సింహాద్రికి దూరం ఎక్కువగా పెరుగుతుంది. సింహాద్రి బాధపడతాడు. చూశారు కదండి ఈ ముగ్గురు అల్లరి. ఈ ముగ్గురు మా యోగి అయితే జస్ట్ వర్షన్ మారిందండి. మొత్తం సేమ్ 3 ఒక్కటే అండి. 3 కోతులేనండి మా ఇంట్లో. ఈ ఇద్దరు పెట్టు మా యోగి అండి. మీ ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ ఇలానే అల్లరి చేసే వాళ్ళు ఉన్నారా అండి? ఉండకుండా ఎక్కడికి పోతారండి, ఉంటారు. చూస్తూ నేరెప్పవేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా, హే తెలుసా నా చూపు నీ బానిసా నీలో నాలో నొలి వెచ్చనైంది మొదలైందం. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ. చూశారు కదండి మా ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలు. మీ అందరికీ ఎలా అనిపించినాయి? మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.